ప్రపంచవ్యాప్తంగా ఇస్లాంపై వ్యతిరేకత ఎందుకు? దీని యొక్క కారణాలు మరియు ఖురాన్, హదీసుల ఉపదేశాలు. ఇస్లాంపై ప్రపంచవ్యాప్తంగా కొన్ని కారణాల వల్ల వ్యతిరేకత పెరుగుతుంది. కానీ ఖురాన్ మరియు హదీసులలో ముస్లిములు ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఎలా స్పందించాలో స్పష్టమైన మార్గదర్శకత ఉంది. 1. ఇస్లాంపై వ్యతిరేకతకు కారణాలు. అవగాహన లోపం. ఎక్కువ మంది ఇస్లాం గురించి పూర్తిగా తెలియకుండా తప్పుడు అభిప్రాయాలను కలిగి ఉంటారు. ఉదాహరణకు, కొన్ని మీడియా సంస్థలు ఉగ్రవాదాన్ని ఇస్లాంతో ముడిపెట్టడం వల్ల ప్రజలలో తప్పు ఆలోచనలు వస్తున్నాయి. రాజకీయ ప్రయోజనాలు. కొన్ని దేశాలు రాజకీయ ప్రయోజనాల కోసం ఇస్లాంపై వ్యతిరేకతను ప్రోత్సహించాయి. ముఖ్యంగా మధ్యప్రాచ్య ప్రాంతంలో ఆయిల్ వనరుల కోసం ఇస్లాం మరియు ముస్లిములను ప్రతికూలంగా చూపారు. ముస్లిముల ప్రవర్తన కూడా కొన్నిసార్లు ఈ వ్యతిరేకతకు కారణం అవుతుంది. ఉదాహరణకు, ఆగ్రహంతో లేదా సహనాన్ని కోల్పోయి చేసే పనులు ఇతరులకు తప్పుగా అనిపించవచ్చు. 2. ఖురాన్ మరియు హదీసుల మార్గదర్శకత. ఖురాన్ సూచనలు. సహనం. నీకు వ్యతిరేకంగా మాట్లాడేవారికి దయగా, మంచి మాటలతో సమాధానమివ్వు. సూరా నహల్ 16 నుండి 125. న్యాయం. న్యాయంగా వ్యవహరించు, న్యాయం చేసే వారిని అల్లాహ్ ప్రేమిస్తాడు. సూరా మైదా 5 నుండి 8. అల్లాహ్ పట్ల ధైర్యంగా ఉండి అవగాహన కలిగించు. సత్యం ఎప్పుడూ అసత్యంపై విజయం సాధిస్తుంది. సూరా ఇస్రా 17 నుండి 81. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హదీసుల మార్గదర్శకత. ప్రేమతో వ్యతిరేకతను తొలగించండి. తాయిఫ్ ప్రజలు ఆయనపై రాళ్లతో దాడి చేసినప్పటికీ ఆయన వారిని శపించకుండా అల్లాహ్ దయ కోరారు. మతాల మధ్య స్నేహభావం. ముస్లిములు ఇతర మతస్థుల పట్ల గౌరవంగా ఉండాలి, న్యాయంగా ప్రవర్తించాలి. ఐక్యత. ముస్లిములంతా సోదరులుగా ఉండాలి. విభజనల వల్ల బలహీనత వస్తుంది. 3. ముస్లిములు ఎలా స్పందించాలి? జ్ఞానం పెంపొందించుకోవాలి. ప్రతి ముస్లిం ఖురాన్ మరియు హదీసుల సందేశాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలి. ఇది ఇతరులలో తప్పుడు అభిప్రాయాలను సరిచేయడానికి సహాయపడుతుంది. ప్రవర్తనతో సందేశాన్ని ఇచ్చాలి. ముస్లిముల ప్రవర్తనే ఇస్లాం సారాన్ని చూపుతుంది. నిజాయితీ, ప్రేమ మరియు సహనంతో వ్యవహరించడం ముఖ్యం. తప్పు అవగాహనను సరిదిద్దండి. ప్రేమతో, సహనంతో, స్పష్టమైన వివరణలతో ఇస్లాం గురించి చెప్పండి. ఆచరణలో మార్పు చూపించండి. మంచి పనుల ద్వారా ఇతరులకు ఇస్లాం యొక్క ఆచరణీయతను చూపించండి. ప్రపంచంలో వ్యతిరేకతకు ముఖ్యమైన కారణం అవగాహన లోపం. కానీ ఖురాన్ మరియు హదీసుల సూచనలను అనుసరించి ముస్లిములు మంచి ప్రవర్తనతో ఈ వ్యతిరేకతను తగ్గించగలరు. సహనం, ప్రేమ, న్యాయం మరియు ఐక్యత కలిగి ఉండడం ద్వారా మాత్రమే ముస్లిములు సత్యాన్ని బయటపెట్టగలరు. ఇస్లాం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చూపిన మార్గాన్ని అనుసరించడం మనందరి బాధ్యత. అల్లాహ్ చెబుతాడు, నువ్వు సహనం వహిస్తే, న్యాయంగా ఉంటే, ముస్లిముల ఐక్యతను కాపాడుకుంటే విజయం ఎప్పుడూ నీదే. ఇప్పుడు మన ముందున్న ప్రశ్న, మనం అందరం ఐక్యంగా ఉండి ఇస్లాం యొక్క వ్యతిరేకతను తగ్గిస్తామా, లేదా మనకు మనం విభజనలతో పోట్లాడుతూ వ్యతిరేకతను పెంచుతామా?